హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రజాక్. వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది వివో నుంచి ఇంకో కొత్త స్మార్ట్ ఫోన్. దీని మోడల్ వచ్చేసి వివో Y200e 5G. బేసిక్ గా ఇది ఇండియాస్ ఫస్ట్ డ్యూరబుల్ ఎకో ఫైబర్ లెదర్ బిల్డ్ తో అయితే వస్తుంది అనమాట. అది కూడా అండర్ 20K బడ్జెట్ లో. అయితే ఈ వీడియోలో మీకు టోటల్ గా ఈ ఫోన్ ని అన్బాక్స్ చేసి దీని ఫుల్ డీటెయిల్స్ స్పెసిఫికేషన్స్ అయితే మీతో షేర్ చేస్తాను. వీడియో అయితే మీరు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక బాక్స్ విషయానికి వస్తే చూడొచ్చు, వివో Y200e 5G అని బాక్స్ మీద అయితే కనిపిస్తుంది. బేసిక్ గా ఇది 2 కలర్స్ లో 2 వేరియంట్స్ అయితే లాంచ్ అయింది అనమాట. సాఫ్రాన్ డిలైట్ కలర్, అలాగే బ్లాక్ డైమండ్. అలాగే ఇది వచ్చేసరికి మనకు 6GB 128GB వేరియంట్ లో ఉంది, 8GB 128GB వేరియంట్ లో కూడా ఉంది అనమాట. దీనికి సంబంధించిన లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఉంటాయి. డైరెక్ట్ గా మీరు అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక బాక్స్ రైట్ సైడ్ లో కూడా దీనికి సంబంధించిన కొన్ని ఫీచర్స్ అయితే కనిపిస్తాయి. బ్యాక్ సైడ్ లో చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు, ఇది 8GB 128GB వేరియంట్. ఇక బాక్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకు మొబైల్ ఫోన్ అయితే ఉంటుంది. పక్కన పెట్టేసి ఎక్స్ట్రా కంటెంట్ చూస్తే దీనిలో మనకు ఒక ట్రాన్స్పరెంట్ సిలికాన్ TPU కేస్ అయితే ఉంటుంది. అలాగే పేపర్ వర్క్స్, దీని తర్వాత ఒక సిమ్ ఎజెక్టెడ్ టూల్ అయితే ఉంటుంది. అలాగే Type-C to USB ఛార్జింగ్ కేబుల్, ఒక 44W ఫ్లాష్ ఛార్జింగ్ అడాప్టర్ అయితే మనకు బాక్స్ లో ఉంటుంది అనమాట. ఇది మనకు టోటల్ గా ఎక్స్ట్రాగా వచ్చే కంటెంట్. ఇక ఫైనల్ గా ఫోన్ విషయానికి వస్తే వీటి మీద ఉన్న కవర్స్ మొత్తం తీసిన తర్వాత చూడొచ్చు, ఇది మనకు సాఫ్రాన్ డిలైట్ కలర్ లో అయితే ఉంది. సో బ్యాక్ సైడ్ లో చూసుకుంటే ఎకో ఫైబర్ లెదర్ అయితే ఉంటుంది. అలాగే దాని మీద మనకు యాంటీ స్టెయిన్ కోటింగ్ కూడా ఉంటుంది అనమాట. చూడ్డానికి అయితే చాలా ప్రీమియం ఉంది. సైడ్స్ మొత్తం మనకు ఫ్లాట్ సైడ్స్ అయితే చూడ్డానికి కనబడతాయి. సో చేతిలో తీసుకుంటే ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం చాలా చాలా బాగుంది. అంటే మనకు ఒక రిచ్ ఫీల్ అయితే ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ నుంచి ఫోన్ కనుక చూసినట్లయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫోన్ అయితే బూటప్ చేసి సెటప్ చేస్తాను. సెటప్ అయ్యేలోపు మొబైల్ ఫోన్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ ఒకసారి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనిలో డిస్ప్లే చూసుకుంటే మనకు 6.67 ఇంచెస్ తో ఒక FHD ప్లస్ 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో మనకు ఒక AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. సైడ్ లో మనకు 16 మెగాపిక్సెల్ తో ఒక ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. దానిపైన మనకు మెయిన్ ఇయర్ స్పీకర్ అయితే ఉంటుంది అనమాట. ఇక ఫోన్ బాటమ్ లో చూసుకుంటే మనకు సిమ్ స్లాట్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మనకు హైబ్రిడ్ సిమ్ స్లాట్ అనమాట. సో దీంట్లో మనం కేవలం 2 సిమ్ కార్డ్స్ కానీ లేకపోతే ఒక SD కార్డ్, ఒక సిమ్ కార్డ్ కానీ ఇన్స్టాల్ చేసేసి 1TB వరకు అయితే మనం స్టోరేజ్ ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. తర్వాత మైక్రోఫోన్, Type-C ఛార్జింగ్ పోర్ట్, స్పీకర్ గ్రిల్ అయితే ఉంటుంది. ఈ ఫోన్ లో మనకు డ్యూయల్ స్పీకర్స్ అయితే ఉంటాయి అనమాట. రైట్ సైడ్ లో చూసుకుంటే పవర్ ఆన్ ఆఫ్ బటన్, అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు వాల్యూమ్ రాకర్స్ అయితే ఉంటాయి. టాప్ సైడ్ లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో దీంట్లో మిడిల్ లో ఉండే కెమెరా సెన్సార్ 50 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ అనమాట. దానిపైన మనకు 2 మెగాపిక్సెల్ తో బొకే కెమెరా సెన్సార్ అయితే ఉంటుంది. ఇక బాటమ్ లో ఉండే కెమెరా సెన్సార్ వచ్చేసరికి మనకు ఫ్లిక్కర్ సెన్సార్ అనమాట. అలాగే దాని పక్కనే మనకు క్వాడ్ LED ఫ్లాష్ అయితే ఉంటుంది. బాటమ్ లో వివో బ్రాండింగ్ అయితే ఉంటుంది. ఇక ఈ ఫోన్ మనకు టోటల్ గా 5000 mAh కెపాసిటీ బ్యాటరీతో అయితే వస్తుంది అనమాట. సో ఫోన్ అయితే నేను టోటల్ గా బూటప్ చేసి సెటప్ చేసేసాను. సో చూడొచ్చు, టోటల్ గా ఇందులో మనకు బ్లోట్వేర్ అయితే మరి అంత హెవీగా అయితే లేదు. కొన్ని మనకు థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అయితే కనిపిస్తాయి. సో వాటిని మనం సింపుల్ గా ఫోన్ నుంచి అయితే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. తర్వాత సెట్టింగ్స్ లో అబౌట్ ఫోన్ లోకి వెళ్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కనిపిస్తాయి. ఇది మనకు FunTouch OS 14 తో వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 తో అయితే వస్తుంది. ఇక్కడ మనకు ర్యామ్ చూడొచ్చు, 8GB ర్యామ్ అయితే ఉంటుంది. 8GB మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఫోన్ స్టోరేజ్ వచ్చేసరికి మనకు 128GB అయితే ఉంటుంది. ఇక ఈ ఫోన్ పర్ఫార్మెన్స్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు మెయిన్ గా Snapdragon 4 Gen 2 ఆక్టోకోర్ ప్రాసెసర్ తో అయితే వస్తుంది. సో మీకు గేమింగ్ కి కూడా చాలా బాగుంటుంది. ఎటువంటి ల్యాగ్స్ అయితే ఉండవు. డే టు డే యూసేజ్ లో మీకు ఫోన్ లో ఎటువంటి ల్యాగ్స్ అయితే ఉండవు అనమాట. చాలా స్మూత్ పర్ఫార్మెన్స్ అయితే మీకు చూడడానికి కనబడుతుంది. అలాగే ఫోన్ సెక్యూరిటీ విషయానికి వస్తే దీంట్లో మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అలాగే ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా ఉంది. ఇక దీంతో పాటుగా మెయిన్ గా దీంట్లో చూసుకుంటే 5000 mAh కెపాసిటీ బ్యాటరీ అయితే ఉంటుంది అనమాట. 44W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ ఇది సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో మనకు అన్ని సెన్సార్స్ ఉన్నాయి. ఏ సెన్సార్ ని వీళ్ళు స్కిప్ అయితే చేయలేదు. అలాగే దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే దీంట్లో 6.67 ఇంచెస్ తో ఒక FHD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంది. 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే డిస్ప్లే క్వాలిటీ మాత్రం నిజంగా చాలా బాగుంది. AMOLED డిస్ప్లే కాబట్టి క్వాలిటీ అంటే వీడియో చూసేటప్పుడు మనకు కలర్స్ చాలా వైబ్రెంట్ గా పంచిగా అయితే కనిపిస్తాయి. ఇక తర్వాత సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి అనమాట. ఆడియో క్వాలిటీ నిజంగా చాలా బాగుంది వినేటప్పుడు. అలాగే ఈ ఫోన్ లో 16 మెగాపిక్సెల్ తో కెమెరా సెన్సార్, రైట్ సైడ్ లో మనకు ట్రిపుల్ కెమెరా సెన్సార్ అయితే ఉంది. 50 మెగాపిక్సెల్ తో మెయిన్ కెమెరా సెన్సార్, 2 మెగాపిక్సెల్ తో బొకే కెమెరా సెన్సార్, అలాగే ఒక ఫ్లిక్కర్ కెమెరా సెన్సార్ అయితే ఇక్కడ మనకు చూడడానికి అయితే కనబడుతుంది. ఇక ఈ యాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మనకు నైట్, పోర్ట్రేట్, ఫోటో, వీడియో. సో వీడియో మోడ్ లో మీరు రైట్ సైడ్ కెమెరా యూస్ చేసి 1080p వరకు మాత్రమే రికార్డ్ చేసుకోవచ్చు. 4K సపోర్ట్ అయితే లేదు. అలాగే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి కూడా మీరు సేమ్ 1080p వరకు మాత్రమే వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక తర్వాత మోర్ ఆప్షన్ లోకి వెళ్తే ఇక్కడ మనకు 50MP పనోరామా, డాక్యుమెంట్స్, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, ప్రో, లైవ్ ఫోటోస్ లాంటి అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక ఈ ఫోన్ కెమెరా యూస్ చేసి నేను కొన్ని ఫోటోస్ అయితే క్యాప్చర్ చేశాను. వాటి క్వాలిటీ ఎలా ఉందనేది ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు.
ఇక తర్వాత ఇది మనకు 5G సపోర్టెడ్ స్మార్ట్ ఫోన్. సో ఇది మనకు 5G కి సపోర్ట్ చేస్తుంది. మీరు 1 TB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఫోన్ మనకు అండర్ 20,000 రూపీస్ ప్రైస్ పాయింట్ లో అయితే లాంచ్ అయింది అనమాట. సో 19,999 దీని ప్రైస్ అయితే ఉంది. ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా అయితే ఉంది. దీనికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది. ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే అక్కడ నుంచి డైరెక్ట్ గా చెక్ చేసుకోవచ్చు. అయితే ఇది టోటల్ గా Vivo Y200e 5G స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన అన్బాక్సింగ్ డీటెయిల్డ్ వీడియో. సో మీకు కూడా నచ్చింది అనుకుంటాను. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.